హాయ్ అండి. మరో మినీ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చాను. ఇదొచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట. ఇంక మార్నింగే పూజ అదంతా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. క్యారేజీలు చేయాలి కదా! అలాగని చెప్పి కొంచెం హడావిడిగా పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే మెసేజ్ అయితే వచ్చిందనమాట స్కూల్ లేదని చెప్పి. ఇంక ఫుల్‌గా వర్షాలయితే వస్తున్నాయి కదండీ! ఇంక దానివల్ల అయితే మండే రోజు సెలవైతే ఇచ్చారనమాట. ఇంక ఇక్కడైతే నేను మార్నింగే పూజ అంతా కూడా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. చాలామంది అడుగుతున్నారు, "అక్క ఫ్రైడే వ్లాగే పెడతావు. ఇంకా మండే రోజు వ్లాగ్ కూడా షేర్ చేయొచ్చు కదా!" అలాగని చెప్పి నేనైతే మండే రోజు చేసుకుంటానండి పూజ అయితే కంపల్సరీగా చేసుకుంటాను. కాకపోతే ఫ్రైడే ఎందుకో స్పెషల్‌గా అనిపిత్తది. ఇంక ఇక్కడొచ్చేసి నేను మా వోడు కూడా దండం పెట్టేసుకున్నాం. ఇంక తులసమ్మ దగ్గర అయితే దీపారాధన చేసే అవకాశం లేదనమాట. ఇంక పైనుంచి వర్షం ఒకవైపు గాలి వస్తుంటే ఇంక దీపారాధన అయితే చేసుకోలేదు. 2 అగరత్తులు అయితే ఎలిగించి ఇంక దండం పెట్టేసుకున్నాను. ఇంక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి మార్నింగ్ అయితే ఇంకా ఉప్మా అయితే చేసేస్తున్నానండి. ఇంకా మీలో ఎంతమందికి ఉప్మా ఇష్టం అన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. మరి ఇలా లూజ్‌గా ఉంటేనే నచ్చుతుంది. అలాగని చెప్పి మనం కొంచెం థిక్‌గా ఉందంటే నచ్చదనమాట. ఇలా ఉంటే కొంచెం లేట్ అయినా కానీ తినాలని అయితే అనిపిస్తదండి. నేనైతే ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసులు వాటర్ అయితే వేసి ఈ కన్సిస్టెన్సీకి అయితే చేసుకున్నాం అనమాట. ఇదండి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే. ఇంక మధ్యాహ్నం అయితే పచ్చిశనగపప్పు మసాలా పెట్టి ఇలా కర్రీ అయితే చేశాను. ఈ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టం అన్నది ఇంకా ఎంతమంది చేసుకుంటారన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.